శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్రగమనంతో కుంభరాశి యందు, రాహు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్రబుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎత్తుక్కున్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ, దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ వారంలో కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వృత్తిలోనే మీకు విపరీతమైనటువంటి పోటీ ఏర్పడటం వల్ల మీ యొక్క కృషి పట్టుదల ఇంకా ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదైనా పోటీ ఉన్నప్పుడే మీలో ఉన్నటువంటి అసలు సామర్థ్యం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోటీ విషయంలో ఏమాత్రం వెనకంజ వేయకుండా మీరు కూడా ధీటుగానే సవాలు ఎదుర్కొని అందులో సక్సెస్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. చాలా వరకు ఈ వారంలో చాలా బాధ్యతల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరంగా చాలా అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రుణాలు లాంటివి ఏమన్నా ఉంటే క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువ మొండి పట్టుదలతో వ్యవహరించే అవకాశం ఉంటుంది ఈ వారంలో. మీరు ఎక్కువన్నా సరే కొంతవరకు దగ్గర బంధువులతో ఏదైనా సంప్రదింపులు జరిపేటప్పుడు కొంతవరకు రాజీ మార్గంలోనే వెళ్ళాలి తప్ప మీరు అనుకున్నదే కరెక్టు, మీరు చేస్తున్నదే కరెక్ట్ అనుకోవడం వల్ల కొంత అవతల వారి నుంచి విరోధాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. ముఖ్యంగా తండ్రి గారి తరపు బంధువులతో కానీ, స్త్రీలతో కానీ వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, వాళ్ళ మనసును కష్టపెట్టే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయవద్దు. అంటే మీది కరెక్ట్ అయినప్పుడు కూడా ఈ సందర్భంలో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సావధానంగా వ్యవహరించడం మంచిది. అయితే ఈ నెల 1వ తారీఖు తర్వాత చాలా వరకు మీకు గతంలో శత్రువులుగా ఉన్నవాళ్ళే, అంటే బంధువుల్లోనే అనుకుందాం, వాళ్ళు మళ్ళీ మిత్రులుగా మారి మీ యొక్క అభివృద్ధికి సహకరించడం జరుగుతుంది. అంటే మీ యొక్క తెలివితేటలకి, మీలో ఉన్నటువంటి వృత్తి నైపుణ్యానికి వాళ్ళు కూడా కొంతవరకు సహకరించి మీ నేమ్ అండ్ ఫేమ్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదే రాశిలో మరి ఏదైనా మీడియా, టీవీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, శాస్త్రాలు పట్టున్న వాళ్ళకి ఒక చక్కని గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకైతే ఉన్నత విద్యా అవకాశాలు చాలా బలంగా రావడం జరుగుతుంది. అలాగే పిహెచ్డీ లాంటి ఏదైనా ఇంకా విద్య పెంచుకునే ప్రయత్నంలో మీ యొక్క కృషి ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అయితే ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాల్లో మాత్రం కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. 1-2 సార్లు బాగా దగ్గరికి వచ్చి మిస్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది. గతంలో ఉన్నటువంటి బాధ్యతల కన్నా కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద రావడం జరుగుతుంటుంది కాబట్టి దాని వరకు కూడా మీరు కొంత ధనాన్ని స్పేర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీ యొక్క నైపుణ్యాన్ని మీ ఇంకా ఎక్కువ శ్రమ పడడం వల్ల దానికి తగిన ధనం అయితే సంపాదిస్తూ ఉంటారు. బ్యాలెన్స్ అవుతుంటుంది అన్నమాట. మీ యొక్క ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళడం, కొంతవరకు అనవసర ఖర్చులు లాంటివి తగ్గించుకోవడం వల్ల కొంతవరకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి మీ మీద తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో రాహు ప్రభావం వల్ల కొన్ని ప్రలోభాలకి లొంగడం కానీ, ఏదన్నా స్థిరాస్తి కొనే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. ఏదో తక్కువగా వస్తుందనో, లేదంటే ఏదైనా ఒక వాహనం ఏదో సెకండ్ హ్యాండ్ ఏదో తక్కువగా వస్తుందని కొనుక్కోవడం వల్ల అవి సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం, గతంలో ఏదైనా రిస్క్తో కూడుకొని ఉండడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా గృహం కానీ, స్థిరాస్తి కానీ, వాహనాలు లాంటి కొనుగోలు చేసేటప్పుడు దాని తాలూకా పూర్వపరాలు బాగా తెలుసుకొని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే తీసుకోవాలి తప్ప, లేకపోతే తర్వాత మనం మొత్తం కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి ఏమాత్రం తొందరపడే ప్రయత్నం చేయకండి, నిదానంగా వ్యవహరిస్తే మంచిది. బట్ అలాగే ఈ సమయంలో వృత్తిపరంగా అధికారుల నుంచి ఖచ్చితంగా కొన్ని చికాకులు, వేధింపులు, అంటే మీకు ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా మీతో చేయించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా మీరు పొరపాటు చేయడానికి అంగీకరించరు కాబట్టి వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత రావచ్చు. ఈ సమయంలో మీకు మరి కొంతవరకు ఉద్యోగంలో మార్పు రావడం కానీ, కొంత వేరే సీట్లోకి మిమ్మల్ని మార్చడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం నిరాశపడకుండా నిజాయితీగానే వ్యవహరిస్తే అతి తొందరలోనే మరి మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం, ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది, దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40-30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి, ఆకు పైభాగం గుమ్మం బయటికి, అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది.
సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చిన అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల తమలపాకులు సమర్పించడం వల్ల అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.